బాల్కొండ మండలం శ్రీరాంపూర్ గ్రామంలోని చిలుకల చిన్నమ్మ జాతర ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి అమ్మవారి దర్శనం చేసుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండల కేంద్రంలో సుప్రసిద్ధ క్షేత్రమైనటువంటి చిలుకల చిన్నమ్మ క్షేత్రం వద్ద మనం ఉన్నాము. అయితే ప్రతి సంవత్సరము ఆనవాయితీగా మరి ఈ యొక్క క్షేత్రానికి తండోపతండాలుగా మరి చొల్లంగా అమావాస్యను పురస్కరించుకొని దానినే మన తెలంగాణ భాషలో దేవరదండు అమావాస్య అని కూడా వివరిస్తారు. ఈ దేవరదండి అమావాస్య రోజున ఉదయము ఇక్కడ త్రికరణ శుద్ధిగా మరి మహిళామణులు కూడా మరి గోదావరికి వెళ్ళి పవిత్రమైనటువంటి గంగా స్నానాలను ఆచరించి మరి అమ్మవారికి సంబంధించినటువంటి ఆభరణాలు కావచ్చు, అమ్మవారికి ఆరాధన పూజనీయమైనటువంటి ఏదైనా వస్తువులను అక్కడ తీసుకెళ్ళి వాటిని గంగలో పవిత్రంగా అర్జిస్తారు. చేసిన అనంతరము మరి తదుపరి మరి ఇక్కడికి తీసుకొచ్చి మరి పూజలు నిర్వహిస్తారు. అర్చన అభిషేకాది కార్యక్రమాలను కూడా బ్రహ్మాండంగా నిర్వహిస్తూ అంగరంగ వైభవంగా చొల్లంగా అమావాస్య రోజు ఇక్కడ శ్రీరాంపూర్ గ్రామంలో అమ్మవారి యొక్క జాతర యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటారు. మరింత సమాచారాన్ని అడిగి తెలుసుకుందుకు మనతో పాటుగా నిర్వాహకులు ఉన్నారు. వారి నుండి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమావాస్య రోజు గంగా స్నానానికి శ్రీరాంపూర్ నుంచి అమ్మవారి ఇక్కడ నుంచి బయలుదేరుతారు. కోమన్పల్లి గ్రామంలో పోచంపాడు ప్రాజెక్టు గంగా స్నానానికి వెళ్ళి ఆ నీళ్లు తీసుకువచ్చి అమ్మవారికి ఇక్కడ పాలాభిషేకం చేసి అమ్మవారు అక్కడ దేవి దగ్గర కూర్చుంటారు. మన ప్రజలు అధిక సంఖ్యలో 3 జిల్లాల నుంచి అధిక సంఖ్యలో పాల్గొని మన చిలుకల చిన్నమ్మ దేవస్థానానికి దర్శించుకోవడానికి ఆదిలాబాద్ అయితేంది, నిర్మల్ అయితేంది, కరీంనగర్, నిజామాబాదు, కామారెడ్డి జిల్లాల నుంచి అధిక సంఖ్యలో పాల్గొని భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా దేవాలయ కమిటీ పారిశుద్ధ్యంగా ఉంచి భక్తులకు అనుకూలంగా అన్ని విధాల సేవలు అందించి ఈ దేవుడు వాళ్ళకి ఎప్పుడు దర్శించుకోవడానికి మా కమిటీ నుంచి ఎప్పుడు ఎల్లవేళలా సేవలు చేస్తామని చెప్పేసి భక్తులందరికీ కోరుచున్నాము.